బ్యాక్ రాజ్యసభలో 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్సభ ఎంపీలుగా ఎన్నికవ్వడం, రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా తదితర రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఎన్నికల సంఘం వెల్లడించింది. రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. తెలంగాణతో సహా 9 రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. వైష్ణవి, మీరు చెప్పినట్టుగానే 12 రాజ్యసభ స్థానాలకి సెప్టెంబర్ 3వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయింది. మీకు తెలుసు, తెలంగాణలో కేసీఆర్ గారు రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన ఇక్కడ రాజీనామా చేశారు. ఆ రకంగా తెలంగాణలో ఖాళీ అయింది. అదేవిధంగా పీయూష్ గోయల్, తర్వాత సర్బానంద్ సోనోవాల్, తర్వాత జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళు ముగ్గురు కూడా రాజ్యసభ నుంచి లోక్సభకు ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ ముగ్గురు రాజీనామా చేశారు. అట్లే వివిధ రాష్ట్రాల్లో ఒడిశా, తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, ఈ అన్ని రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కూడా ఎలక్షన్స్ కి షెడ్యూల్ అనేది జారీ అయింది. ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. వైష్ణవి, థ్యాంక్ యూ సురేష్ గారు.